విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, కేటీఆర్ కానీ లేదా హరీష్ రావు కానీ బీఆర్ఎస్ నాయకులు ఒక మంచి పని చేసే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే, వారి క్యాబినెట్ మంత్రులు చేస్తుంటే దాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసే దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు చేయడం జరుగుతున్నది. ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర రైతులకు అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఏ రకంగా ప్రభుత్వం పనిచేస్తుంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎట్లా పనిచేస్తాడు, గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల పనితీరు ఎంత బాగుండే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరు బాగుండదని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పడం, ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నష్టం చేస్తలేడు అనే విషయాన్ని నేను తెలియపరుస్తూ, ముఖ్యంగా కేటీఆర్ ఆ రోజు, నేను కేటీఆర్ గురించి మాట్లాడుతున్నా, వారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, మా మంత్రుల మీద, కాంగ్రెస్ పార్టీ మీద వారు బురద జల్లే కార్యక్రమాన్ని వాళ్ళు నిరంతరము అదే పని పెట్టుకున్నారు. దాన్ని వాళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు వార్తలు, తప్పుడు వాళ్ళు ఒక మంచి పనిని చెడ్డగా చూపించే యొక్క పని మీద కేటీఆర్, హరీష్ రావు పనిచేస్తున్నారు అనే దానికి, బీఆర్ఎస్ పనిచేస్తున్న దానికి నేను చాలా స్పష్టంగా అనేక ప్రశ్నలు, నేను మాట్లాడే దాంట్లో ప్రెస్ మీట్లో ప్రశ్నలు ఉంటాయి, జవాబులు ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయి. గమనించాలి తెలంగాణ ప్రజలను కోరుకుంటూ, కేటీఆర్ ఆ రోజు, ఏ రోజు మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతున్నా. కేటీఆర్ ఆ రోజు పోలీస్ అధికారులతో మల్లన్న సాగర్లో రైతులను కొట్టించి భూములు లాక్కున్నారు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కార్యకర్తలతో అధికారులను కొట్టించి దాడులు చేయించి కంపెనీలను రాకుండా, భూములు ఇవ్వకుండా అడ్డుకుంటున్నావు. ఇది తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని గమనించమని కోరుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలవంతంగా భూములు లాక్కోవాలనుకుంటే పోలీసుల బందోబస్తు కలెక్టర్ను పంపించేవాడు కదా, కానీ అలా చేయలేదు కదా. మేము అట్లా చేసి ఉంటే కలెక్టర్పై దాడి చేసే అవకాశం బీఆర్ఎస్ నాయకులకు వచ్చేదా? కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, మీరు మల్లన్న సాగర్లో పోలీసులను పంపించి రైతుల భయభ్రాంతులకు గురి చేసి మల్లన్న సాగర్ చుట్టుపక్కల 10-20 గ్రామాల రైతుల మీద లాఠీ చార్జీలు చేయించి వాళ్ళను కొట్టి అక్కడున్న ఆనాటి కలెక్టర్ ద్వారా ల్యాండ్ అక్విజిషన్ మీరు చేసిర్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది,
ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో యొక్క ఇండస్ట్రియల్స్ రావడానికి, ఆ ప్రాంతం డెవలప్ కావడానికి ఒక మోడల్గా డెవలప్ చేయాలి, ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలి అనే ఒక ప్రణాళికతో కలెక్టర్లకు, అధికారులకు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారు, మా ఇండస్ట్రియల్ మినిస్టరు శ్రీధర్ బాబు గారు, వాళ్ళిద్దరి యొక్క కోఆర్డినేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్, వారి కోఆర్డినేషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఇదే ఊరు మన లగచర్ల అనే గ్రామంలో ఈ ల్యాండ్ అక్వైజిషన్ మొదలుపెట్టారు. ఒకటే మాట అడుగుతున్నాము, మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తా. ఇది ఇప్పుడు మల్లన్న సాగర్లో రైతులని, మల్లన్న సాగర్ సంబంధించిన ప్రాజెక్టు మీద రైతులకు కొట్టే ఫోటోలు మీకు చూపిస్తా. ఇక్కడ మేము రైతులను కొట్టినట్టు ఒక ఆధారం మీరు చూపిస్తారా? ఒక ఆధారం చూపించి దాని మీద మీరు మాట్లాడండి. ఇక చూడండి, ఈ ఫోటో గమనించండి. ఇది బాబు, ఇగో రహదారిపైకి వెళ్లేందుకు దూసుకొస్తున్న వేములఘాట్ గ్రామస్తులు అడ్డుకున్న పోలీసులు, లాఠీ చార్జ్తో గాయపడ్డ గ్రామస్తులు రాజధాని దెబ్బతిని. ఓకే, ఇది చూడండి అమ్మా, ఇది తీస్తారా? చూడండి, ఇక్కడ పోలీసు వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొంత పోలీస్ అధికారులతోటి వేములఘాట ఆ ప్రాంతంలో దాదాపు 8-10 గ్రామస్తు రైతులను కొడుతున్నారు. ఇది ఆ రోజు మీడియాలో వచ్చింది. ఇది ఒక ఉదాహరణ. ఇగో ఇక్కడ చూడండి, పోలీసు వాళ్ళు కొడుతున్నటువంటి లాఠీలతో కొడుతున్నారు, దెబ్బలు తింటున్న రైతులు మల్లన్న సాగర్. ఇదొకటి, ఇగో ఇక్కడ కూడా చూడండి, రైతులు కొడుతున్న పోలీస్ అధికారి బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇగో అప్పుడు ఎర్రబల్లి దయాకర్రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, భూములు ఇవ్వకుంటే 30 చిప్పలు పెడతాం, మెగా టెక్స్టైల్స్ పార్కు రైతులకు మంత్రి ఎర్రబల్లి వార్నింగ్, కోర్టుకు పోయిన వాళ్ళ కాంప్రమైజ్కి రావాలి, లేకపోతే వసతులు కూడా ఇప్పించకుండా చేస్తామన్న మంత్రి, పంటలు చూసి కంపెనీలకు పోతున్నాయి. ఇట్లా ఇది ఎవరు వాళ్ళు, ఇట్లా ఇక దెబ్బలు చూడండి, ఇక అంతేగా. ఓకే, ఇది అయిపోయింది, రైట్. ఇప్పుడు లగచెర్ల గ్రామంలో ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఒక్కరినైనా కొట్టినట్టు ఒక ఆధారం చూపిస్తారా? ఒక రైతుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గంలో ఆయన ఆ గ్రామంలో ఏదైతే ఎంపిక చేసిండో ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ల్యాండ్ అక్వైజిషన్ చేస్తుండో, అక్కడ పోలీసు వాళ్ళు పోయి అక్కడ రైతులకు కొట్టినట్టు ఒక్క ఫోటో అన్న చూపించగలుగుతారా? లేదు కదా. మీరే కలెక్టర్ మీద దాడి చేసిరు, అది వీడియోస్ అన్ని ఛానళ్లలో వచ్చింది. మల్లన్న సాగర్లో మీరు చేసింది రైతుల భూములు గుంజుకోవడం, కొడంగల్లో మేము అంటే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది రైతులను ఒప్పించడం, అంటే రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలనే ప్రక్రియ అధికారుల ద్వారా చేయడం జరుగుతుంది. ఇది కూడా గమనించాలి. ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు మా కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడా తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతున్నా.
ఇంకో విషయం ఏంటంటే కేటీఆర్ ఈరోజు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు వేదాలు చెప్తున్నాడు. కానీ మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ రైతులను కొట్టి చేతులకు బేడీలు వేసి నడి రోడ్డు మీద తిరిగినప్పుడు ఆ రైతుల మీద ఉన్న ఆనాడు మరి ఆ ప్రేమ ఆ వేదాంతాలు ఎక్కడ పోయాయని కేటీఆర్ని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు నువ్వు రైతుల మీద నీకే ప్రేమ ఉన్నట్టు నీకున్న ప్రేమ మాకు లేనట్టు వగలబడుతున్నావు. మరి ఆ రోజు నువ్వు దుర్మార్గంగా మీరు రాజకీయ ఆకలి తీరలే, రాజ్యభోగ్యాల ఆకలి తీరలే ఇంకా వాళ్ళకు. ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ 9.5 ఏళ్ల కాలంలో రాజ్యభోగాల రాజకీయ ఆకలి తీరలే వాళ్ళకు. ఆ 10 ఏళ్ళు మాకు ఆ 10 సంవత్సరాలు మీరు నరకమే చూపెట్టారు తెలంగాణ ప్రజలకు. ఆ 10 సంవత్సరాలు ఎవరు రైతు బయటకు వస్తే నడుము విరగొట్టిరు పోలీసులతోటి, ఎవరన్నా నీ ప్రగతి భవన్కి వస్తే వాళ్ళన్నట్టు విరగొట్టిరు పోలీసులతోటి. ఇందిరా పార్కు దగ్గర జాగ లేకుండా చేసారు, ధర్నాలు లేకుండా. రోడ్ల మీద సెక్రటరియట్ కాడికి ఎవరన్నా వస్తే దెబ్బలు కొట్టారు మీరే. మీరు ఇక్కడన్నా మీరే కొట్టారు. అంటే ఆ 10 సంవత్సరాలు మీ బీఆర్ఎస్ పరిపాలనలో ఇష్టం వచ్చినట్టు ప్రజలను రైతులను అడ్డగోలుగా కొట్టిరే. అప్పుడు కొట్టిరు, మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మా అధికారులను కూడా మీరే కొడుతున్నారు. మళ్ళా అప్పుడేమో పోలీసులతో కొట్టించారు, ఇప్పుడేమో మా కాంగ్రెస్ అంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు మా కలెక్టర్లని అధికారులని మళ్ళీ మీ నాయకులతోటి మీ బీఆర్ఎస్ నాయకులతో కార్యకర్తలు కొట్టిస్తున్నారు. మళ్ళా అప్పుడు దెబ్బలే ప్రజలకు, ఇప్పుడు దెబ్బలేనా? అంటే దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ఆ 10 ఏళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరే చేస్తున్నారు కదా. ఎక్కడైనా మా గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడైనా సరే ప్రజలను రైతులను ఎవరినన్నా కొట్టినట్టు ఎక్కడన్నా మీకు కనబడ్డదా? ఎక్కడన్నా చూసిర్రా? ఇందిరా పార్క్ ఓపెన్గా వదిలేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగానే ఫస్ట్ ఇందిరా పార్క్ దగ్గర ఎవరైనా సరే స్వేచ్ఛగా మీ కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి ఇందిరా పార్క్ దీక్షలు చేసుకోవచ్చు అని మీకు అది ఆ ప్లేస్ కేటాయించారు కదా మళ్ళీ. కాబట్టి ఇది గమనించండి. ఇది తెలంగాణ ప్రజలను మేము కోరుతున్నది ఏంటంటే, గత పాలనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో మా గవర్నమెంట్ ఆనాడు కేసీఆర్, ఈరోజు రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలిస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనించమని, ఎక్కడ కూడా బలవంతంగా భూములు గుంజుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ లేదా శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ కానీ ఎక్కడ కూడా లేదు. కాంగ్రెస్ పాలసీ కాదు ఇది. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇంకోటి, గ్రామ సభలు పెట్టిన చరిత్ర బీఆర్ఎస్కి ఎప్పుడన్నా ఉందా? నేను అడుగుతున్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు గ్రామ సభలు పెట్టి ల్యాండ్ అక్విజిషన్ మల్లన్న సాగర్ భూముల మీద చేసిరా? పోలీసులు పోవాలి, కొట్టాలి, అదొక చీకటి సామ్రాజ్యం. ఇదంతా దారుణంగా కొట్టిరండి. యూనివర్సిటీలో జొరి కొట్టిరు. ఇవన్నీ మర్చిపోయారా? యూనివర్సిటీలలో జొర్రి కొట్టిన పోలీసులు ఎవరు? పోలీసులు ఆనాడు బీఆర్ఎస్ కేసీఆర్ పోలీసులే కదా కొట్టింది. ఇవన్నీ మర్చిపోయారా? ఒకటి
లగచర్లలో కలెక్టర్ పైన దాడికి కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్ ఈరోజు చాలా శుద్ధపూస కబుర్లు చెప్తున్నాడు. ఆయనంత శుద్ధపూస లేడన్నట్టుగా మాట్లాడుతున్నాడు కేటీఆర్. అయితే 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా తెలంగాణ దోచుకున్న దొంగల ముఠ ఇప్పుడు నీతి సూత్రాలు వల్ల వస్తుంది. నియంతలకు మించిన రాష్ట్రాన్ని నిట్టనిలువుగా దోపిడీ చేసిన దగాకోర్లు ఇప్పుడు కుట్ర రాగాలు తీస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా బరితెగించి రాబందుల రాజ్యం పోయాక అక్కసుతో రగిలిపోతున్నా. అంటే వాళ్ళకి అధికారం పోయేసరికి రాబందులు తీరే ఊరి మీద పడ్డారు. ఆ గద్దల మీద పడితే చూడు. ఇది ఈరోజు బీఆర్ఎస్ చేస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకే వీళ్ళు కుట్రలు చేయలేదా బీజేపీలతోటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు కుర్చీలకే దించాలని చెప్పి, అది కూడా నిజమే కదా. కాబట్టి మనము వాళ్ళ గురించి ఎన్ని చెప్పుకుంటా పోయినా రైతులకు రుణమాఫీ చేస్తే అది కుట్ర అంటారు. ఏమి అంటే వాళ్ళ కుట్ర చూడండి ఎట్లుంది. రైతులకు రుణమాఫీ చేస్తే చేయలేదు అంటారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే చేయలేదు అంటారు. కరెంటు మీద తాగు నీళ్ల మీద 500 బోనస్ ఇస్తే ఏది చేయలేదని అంటారు వాళ్ళు. అంటే మీ బతుకంతా బీఆర్ఎస్ నాయకుల బతుకంతా కుట్రలేనా? అధికారం ఉన్నప్పుడు కుట్రలు, అధికారం పోయినాక కూడా మీరు కుట్రలే. తెలంగాణ ప్రజల అమాయకులు కాబట్టి వాళ్ళ జీవితాలతో ఆనాడు ఆ 9.5 ఏళ్ళు ఆడుకున్నారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలు ఇస్తే ఇప్పుడు ఆడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే హైదరాబాదు తెలంగాణ అభివృద్ధి చెందొద్దు అని అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరగొద్దు అని కుట్ర చేస్తున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు వారి ఫ్యామిలీ అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వెనుకబడిన కొడంగల్ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు తీసుకపోతే ఆ ప్రాంతం డెవలప్ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒక ప్రాజెక్టుగా ఆయన నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయంతో తీసుకున్న జాగ్రత్తలు. దాన్ని ఎట్లా ఫెయిల్ చేయాలనే ప్రక్రియలో భాగమే కలెక్టర్ దగ్గరికి పోవడము, ఆయనని కొంత మాయ చేసి తీసుకొచ్చి అక్కడున్న ఆల్రెడీ ప్రిపేర్ చేసి మళ్ళీ కలెక్టర్ మీద దాడి చేయించడము, ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారమే బీఆర్ఎస్ చేసినట్టే కదా మనకు కనబడుతుంది స్పష్టంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోలీసులను పంపించి కట్టుదిట్టం చేసి రైతులు బయటికి రాకుండా ఏమైనా ప్రయత్నం చేయలేడు కదా. అట్లా ఎందుకు ఇంత దారుణంగా, ఇంత నీచంగా మీరు ఈ రకంగా చేయడం? దాంట్లో ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ కావద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ కావాలి అనే యొక్క ఆలోచనతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నట్టుగానే మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఏమైనా అడిగేది ఉంటే అడగండి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఇచ్చిన హామీలు మేము దాదాపు ఈ నవంబర్కి 11 నెలలు అయింది. ఈ 11 నెలల్లో ముందు మహిళల ప్రాధాన్యతలో భాగమే ఉచిత బస్సు ప్రయాణము స్టార్ట్ చేయడం జరిగింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ స్టార్ట్ చేయడం జరిగింది.
రైతు రుణమాఫీ 18,000 కోట్ల రుణమాఫీ జరిగింది. ఇంకా 12,000 కోట్ల రుణమాఫీ జరుగుతుంది త్వరగా. 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఫ్రీగా నడుస్తుంది. ఇంకా 2,500 మహిళలకు ఇవ్వాలి. అది కూడా త్వరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు. అట్లాగే ఈ 4,000 పెన్షన్ మీద కూడా ప్రక్రియ నడుస్తుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు ఎస్సీలకు అయితే 6 లక్షలు, మిగతా కులస్తులకు బీసీలు కానీ మిగతా కులస్తులకు మైనార్టీలకు ఎవరైనా 5 లక్షలు. ఇందిరమ్మ ఇల్లు కూడా బహుశా ఒక నెల రోజులు అటో ఇటో అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరావు గారు రెవెన్యూ మినిస్టర్ చెప్పిండు, ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 మందికి స్టార్ట్ చేస్తామని కూడా చెప్పిండు. ప్రాబ్లం ఏమవుతుందంటే బీఆర్ఎస్ దొంగల ముఠా, బీఆర్ఎస్ దొంగల ముఠా సోషల్ మీడియా మమ్మల్ని బదలాం చేస్తుంది. మా సోషల్ మీడియా జర స్లో అయిపోయింది. మా ప్రాబ్లం అది. మా సోషల్ మీడియాని ముఖ్యమంత్రి గారు త్వరగా యాక్టివ్ చేస్తాడు. ఎందుకంటే మేము చేసే పనిని మేము చెప్పుకోకపోవడం వల్ల, అంటే మేము ఎక్కడ మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ కూడా ఎక్కడ రిలాక్స్ అయినామంటే తెలంగాణ ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు కదా, మనం పనులు చేస్తున్నాం కదా అని మేము రిలాక్స్ అయినాం. కానీ చేసే పని కూడా ప్రచారం చేయాలనే దాంట్లో కొంత కాంగ్రెస్కి అలవాటు లేదు. అది చేసుకుంటా పోతాం. కానీ వాళ్ళు చారాన చేసి బారాన పబ్లిసిటీ చేసుకుంటారు. మేము రూపాయి చేసి చారాన పబ్లిసిటీ కూడా చేసుకుంటలేము. ఇక్కడనే ప్రాబ్లం ఉన్నది. ఏం చేద్దాము? మాకేమో ఈ ఖజానా ఖాళీ చేసి ఖాళీ చేసి మా చేతిలో పెట్టారు. ఎవరు? వాళ్ళు. ఒక్క రూపాయి లేదు ఈడ. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్, వీళ్ళంతా తలకా వలగొట్టుకొని ఆ డబ్బులు జమ చేసుకొని ఈ కొత్త సంసారం అయిపోయింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంసారం అయిపోయింది. కాబట్టి ఇది ప్రజలకు కూడా తెలవాలి కాబట్టి చెప్తున్నాం. ఎవరన్నారు ఈ మాట? ఇప్పుడు ముఖ్యమంత్రి బంధువుల మీద అభియోగాలు వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి అనాలి కదా. అపోజిషన్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు ఏదో ఒకటి అనాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎట్లా బుద్ధ చల్లాలనే కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నారు. బామర్దుల కోసం, అల్లుల కోసం చేస్తారు. ఒక ఫ్యాక్టరీ కోసం ఇల్లు చేస్తారు ముఖ్యమంత్రి. ఇది కూడా నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి, బామర్దికి ఎంత కావాలి జాగా అల్లుని కావాలంటే? ముఖ్యమంత్రి ఒక 10 ఎకరాలు దొరికాయా? ముఖ్యమంత్రి అల్లుని కోసం ఇంత పెద్ద బామర్ది కోసము అల్లుని కోసం ఇవన్నీ చేస్తాడు. అది చెప్పేటోనికైనా జ్ఞానం ఉండాలి. ఇంత ముఖ్యమంత్రి ఉన్నోనికి ప్రాబ్లం ఏంటో చెప్పు. ల్యాండ్ ఇవ్వడానికి 50 ఎకరాలు చెప్తే ఎవరైనా ఇయ్యరా? ఎందుకు ఇదంతా? కాబట్టి ఏదో అనాలి అంతే. మనకేం తోస్తలేదు. ఇప్పుడు 9.5 ఏళ్ళు ఆ ప్రగతి భవన్లో ఆ ఎంజాయ్మెంట్ చూసిరు వాళ్ళు. మాకెక్కడ ఎంజాయ్? మాకు రోజు రాత్రి నిద్రలు పడతలేవు. మాకు వీళ్ళు చేసిన కథలకు, కేసీఆర్ ఫ్యామిలీ చేసిన కథలకు పైసలు లేకాడా మరి. అట్లాంటి అప్పుడు కేసీఆర్ వాడలేడా? కేసీఆర్ ఏమనేటోడు? సన్నాసులు అనేటోడు. సీఎం నాకు మళ్ళా చెప్పు తీరుకోడు ఏమని.
ఇప్పుడు కేటీఆర్కి ఏమైందంటే నాజుక్ లీడర్ అన్న కేటీఆర్, బిల్కుల్ కేటీఆర్ నాజుక్ లీడర్. అదేమంటారు ఇంగ్లీష్లో, అదేమంటారు అది కాదు నాయి భాయ్ ఓ భాష నయే నాజుక్ లీడర్ కేటీఆర్. ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటాకింగ్కి అతనికి ఏం మాట్లాడో తోస్తలేదు. పొలిటికల్ అటాకింగ్కి ఎట్లా అని తోస్తలేదు. ఇప్పుడు కేటీఆర్కి తిడుతున్నాడు చూసిన, నేను కూడా సోషల్ మీడియా చూసినది. కేటీఆర్ ముఖ్యమంత్రి గారిని తిడుతుంటే చూసిన నేను కూడా. డిప్రెషన్లో ఉన్నాడు కొద్దిగా. కేటీఆర్ డిప్రెషన్లో ఉన్నాడు. అసలు సరే ఇవన్నీ ఓకే, పాలిటిక్స్లా అరెస్టులు ఇవన్నీ ఓకే, కానీ ఈ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో ఏదైతే కలెక్టర్ మీద బీఆర్ఎస్ నాయకులు వ్యూహాత్మకంగా దాడి చేసిర్రో ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ భవన్ తీవ్రంగా ఖండిస్తుంది. పోలీస్ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది మీరు జరిగే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని కేటీఆర్, హరీష్ రావు అడ్డుకుంటున్నారు అనే దాంట్లో చాలా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాము. ఇంకా మీకు అంటే కొడంగల్లో ఒక మోడల్ ప్రాజెక్టును మొదలు స్టార్ట్ చేయాలి. ఆయన నియోజకవర్గానికి ఎందుకనంటే షామీర్పేట పక్కకే కాబట్టి, ఎయిర్పోర్ట్కి దగ్గర కాబట్టి డిమాండ్ ఫాస్ట్గా వస్తుందని అక్కడ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఇన్వెస్టర్లు కూడా ఇండస్ట్రియలిస్ట్ కూడా ఫాస్ట్గా రావాలి కదా. కాబట్టి వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్ ఫాస్ట్గా రావడానికి ఎవరైనా ఏం అడుగుతారు, అవుటర్ రింగ్ రోడ్డు ఎయిర్పోర్టుని డిమాండ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు దగ్గర ఉండాలని చూస్తారు ఇండస్ట్రియలిస్ట్. కాబట్టి ఆ డిమాండ్ ఆ కోణంలో దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ స్థలాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. మిగతా ప్రాంతాలకు కూడా సంబంధించిన దాని మీద కూడా శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఆ పని కూడా చేస్తున్నారు. ఇప్పుడు పంచాయత్ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ సబ్జెక్ట్ కాదు. ఇక సబ్జెక్ట్ అంటే ఇండస్ట్రియల్ హైదరాబాద్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో డెవలప్ కాకుండా అడ్డుకునే ప్రయత్నము కేటీఆర్, హరీష్ రావు చేస్తుండు. ఇది నిజము. అందుకే మొన్న మరి ఈ లగచర్ల గ్రామంలో కలెక్టర్ మీద దాడి చేసిర్రు. ఇది వాస్తవము. ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే యొక్క ప్రక్రియలో కేటీఆర్, హరీష్ రావు పనిచేస్తున్నారు అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు ఇక ఏం చెప్తామా, మేము ఇస్తే కూడా ఇవ్వలేదంటే మేము ఎవరు చెప్పుకోవాలి, ఎట్లా చెప్పాలి? ఇదంతా ఒక పని చేద్దాం. లేకపోతే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీడియా ద్వారా, ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి, నేను కోరుతున్నా ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ని, ఆయన ఎవరు, హరీష్ రావుని, కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, ఈయన రామచంద్రరావుని, వీళ్ళందరినీ ఒక పని చేస్తాం. వీళ్ళందరూ వస్తుంటే
మా పిసిసి అధ్యక్షుడు, ఓకే, ఆల్ పార్టీ ఒక కమిటీ చేసి, ఓకే, ఒక్కరోజు ఆర్టీసీ బస్సులో ఎక్కుదాం ఫస్ట్. దీనికి మీరు రెడీయా? ఆర్టీసీ బస్సులో ఎక్కుదాం. మీరు ఇట్లా మాట్లాడకండి ప్లీజ్, మీరు ఇట్లా మాట్లాడకండి. ఎవరికి? ఈ పార్టీ నాయకులకు చెప్తున్నా. మీరు నిజంగా నేను అనే మాటను మీరు టీవీల ముందు మాట్లాడుతారు కదా, ఒక బస్సు ఎక్కుదాం అందరం కలిసి. మా ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు, ఈ టీం అంతా ఉంటుంది. మా పరంగా డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతారావు గారు, వీళ్ళంతా వస్తారు. పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. నేను ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించమని కోరుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరినీ ఆహ్వానించండి. ఒకరోజు ఒక బస్సులో పోయి ఎక్కుదాం అందరం. ఆ బస్సులో ముఖ్యమంత్రి గారు అట్లా నిలబడి ఉంటారు. మా వాళ్ళు ఏం మాట్లాడము.